మీదనే వేములవాడ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజన్న భక్తులకు వివరణ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత బహుశా వారం రోజుల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీ ఓ ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసింది. వేనాడు రాజన్న ఆలయానికి నిధులు బడ్జెట్లో ఏవని 10 సంవత్సరాలుగా దేశంలో పరిపాలించి ప్రసాద్ పథకం ద్వారా అనా పైస విధించని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి అంశం 10 ఏళ్లు ఇంచుమించు ఇంకా 2 ఏళ్ళు ఎక్కువనే కావచ్చు. ఈ అధికారాన్ని చెలాయించి పరాయి దేశం నుంచి చిలక పలుకులు పలుకుతున్నటువంటి నాయకుడికి ఈరోజు ఏటా 100 కోట్లతో ప్రతి ఏటా బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తా వేల దేవుళ్ళు అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఎన్నడది మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనా పైసని బడ్జెట్ పెట్టిరా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా పైసా ఏ బడ్జెట్ లో పెట్టలేదు. మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ మరియు ఇది బడ్జెట్లోని తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ అంటే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇందులోనే ఉంటుంది. ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ముందుకు పంపే క్రమంలో మేము ఎక్కడ కూడా బడ్జెట్లో మీ నిధులు పెడతామని చెప్పిన మాట కూడా మేము ఇవ్వలేం. అయినా ఆనాడు వాళ్ళు విస్మరించిండ్రు. మేము దేవాలయ అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాం. ఇప్పటికీ వీటిడే సమావేశంలో కేసీఆర్ గారు ఒక్క మీటింగ్ కూడా పెట్టలే ముఖ్యమంత్రి హోదాలో. అలాంటిది మేము నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీటిడే మీటింగ్ పెట్టించి మళ్ళీపోయిన ఇక రావనుకున్న 20 కోట్లు తిరిగి తెప్పించినాం. అది కూడా మీరు అందరూ గమనించారు. ఈరోజు నిన్నటి రోజు బడ్జెట్లో అసలు బడ్జెట్లో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి ఏ రోజు వాళ్ళు మాట్లాడని వాళ్ళు ఈరోజు ప్రజలు మాకు ఆశీర్వదించి రాజన్న భక్తులు మాకు ఆశీర్వదించి ఇస్తే వేములవాడ దేవాలయ అభివృద్ధి అథారిటీకి సంబంధించిన అంశం ఈ బడ్జెట్ పుస్తకంలో పెట్టేయగలిగినాం. దానికి సంబంధించి 2024-25 సంవత్సరానికి రూపాయలు 50 కోట్ల రూపాయలను 24-25 బడ్జెట్లో మేము పెట్టివ్వడం జరిగింది. రాజన్న దేవాలయ విస్తీర్ణం కోసం లేదా రాజన్న దేవాలయకు వచ్చే భక్తుల వసతి కోసం లేదంటే మంచినీటి వ్యవస్థ కోసం వాడుకోవడానికి ఈరోజు ఇది మా శుద్ధి నిమిషం ఉంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు రాజన్న భక్తులకు వేనాడ ప్రజలకు ఏం సామాన్యం చెప్తారంటున్నాం. మీరు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిండ్రే, తెలివితో ఒక్క పని చేసిండ్రు. వేములవాడ రాజన్న ఆలయానికి ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అంటే మనం ఇప్పటికే 20 కోట్లు ఇచ్చుకున్నాం కదా, ఇంకా ఇచ్చుకుందామంటే అది మనం భరోసాను కల్పించిన బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టాలంటే ఈరోజు 50 కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్నడూ కూడా బడ్జెట్లో ఏటా పెడతామని చెప్పి మేము ఎన్నికల ప్రారంభం చేయలేం. దేవాలయ అభివృద్ధి కమిట్మెంట్ ఉంటాను. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వ దృష్టి పెట్టే దర్శనం చేస్తారు పూర్తి తెలుగు. నన్ను ఒక మాట వాళ్ళు అడిగితే బాగుంది. మీరు అనొచ్చు తెల్లారు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేరని. నాకు వీలు కాలే. అసెంబ్లీ నడిచింది, మీరు అందరూ చూసారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత మాట్లాడదాం 2 రోజులు ఆగింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఇది మాజీ ఎమ్మెల్యేనా మరి వేల నియోజకవర్గానికి బడ్జెట్లో డబ్బు ఉందా లేదు నేను చెప్పే ఉన్నాను. 50 కోట్లు ఉందని చెప్పేవాడు. నాకు తెలుసు 50 కోట్లు ఉందని తెలుసు. వాళ్ళు అడావుడిగా రాజకీయం కోసం ప్రభుత్వ దృష్టిబొమ్మను తగ్గించిన వాళ్ళు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఈరోజు మేము తెచ్చినాం 50 కోట్లు. ఇంతకుముందు 20 కోట్లు వెళ్ళిపోయిన మళ్ళీపోయిన రావనుకుంటే 20 కోట్లు కూడా తీసుకొచ్చింది. కమిట్మెంట్ ఉంది మాకు. ఇందులో మేము ఇంకో మాట కూడా అన్నాం, మీరు గమనించి రోజు ఇవన్నీ విషయాలు ఇప్పుడు సమయం లేదని ఆగినా కానీ ఇవన్నీ విషయాలు కూడా మీ ద్వారా మీరు ఏ విధంగా బయట ప్రపంచం తీసుకుపోతున్నారు మా కమిట్మెంట్ శుద్ధి చెప్తున్నాం. వీటిడే ప్రాంతపు బేస్ మ్యాప్ రూపొందించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం వారు సంప్రదించి దేవాలయం వరకు దారితీసి అంతర్గత రోడ్డు విస్తరించడానికి రోడ్డు అభివృద్ధి ప్రణాళిక డైరెక్టర్ ద్వారా 80 అడుగుల వరకు కూడా ఆమోదించి జరిగిందని చెప్తున్నాం.
కాబట్టి ఇస్తే మీకు ఇది తీసుకోండి, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. అంటే మేము మా చిత్తశుద్ధిని ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది ఇది మీకు అర్థమైంది అనుకుంటా. మీ ద్వారా ప్రజలకు అర్థం కావాలని మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఇది పట్టణ అభివృద్ధిలో వీటీడీకి సంబంధించినటువంటి అంశంలో మా క్లారిటీ, మా చిత్తశుద్ధిని చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం కానీ పరాయి దేశం నుంచి చిలక పలుకు పలికినటువంటి వారికి వారి యొక్క అంశాలు ప్రజలకు వెళ్ళింది. దయచేసి మీ ద్వారా మళ్ళీ మా ద్వారా వివరణ లేదు, వాళ్ళు తప్పని చెప్పేది నేను చెప్పగలను. ఆ విషయాన్ని చెప్పడానికి కోసం మీరు ప్రయత్నం చేయాలని ఒకటి. దాంతోపాటు సాగునీటి రంగం, మీకు సాగునీటి రంగానికి సంబంధించి కూడా ఎన్నడన్నా శ్రీపాద ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారి నిధులు మంజూరు చేసిందంటే ఏనాడన్నా దానికి సంబంధించి చర్చ జరిగిందా? మరిపల్లి రిజర్వాయర్ లేదు, కల్లిగూడ సూరం ప్రాజెక్టు పట్టించుకోలేదు, లచ్చపేట రిజర్వాయర్ పట్టించుకోలేడు. ఈ రోజు మా కమిట్మెంట్ నిదర్శనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి బడ్జెట్ లో ప్రయాట్లు పెట్టించి 325 కోట్ల బడ్జెట్ లో మీరు పెట్టేయగలిగారు సాగు. అంటే రైతాంగానికి ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి ఫేజ్ 2 ఫేజ్ 1 లో ఈరోజు 325 కోట్ల 54 లక్షలు ప్రియాట్ లో భాగంగా ఈరోజు కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 కూడా ఇందులో ప్రయారిటీలు పెట్టుకొని కూడా ఈ డబ్బులు తీసుకురాగలిగినాం. అంతేకాదు బడ్జెట్ పుస్తకం చూడండి మీరు, ఇది సాగునీటి రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖకు సంబంధించిన పద్దులో ఈరోజు ఇక్కడ పెట్టించినాం. ఎల్ఎంపీలో 1వ దశ పూర్తయింది, ఇవి 2వ దశలో ఇక్కడ జోగాపూర్ పంప్ హౌస్ పూర్తి చేసుకున్నాం, కోతారం పంప్ హౌస్ పూర్తి చేసుకున్నాం, ఇక్కడ వేములవాడ చొప్పది ధర్మి 110 చెరువులు నీటి సరఫరా చేయడానికి కోసం మిగతాది కూడా 1,05,010 అంటే 1,50,000 ఇవ్వడానికి ఏదైతే ఉందో ఇదిగో 2వ దశ 1వ ఫేజ్ కింద ఏర్పాటు చేసి సాగునీటి సామర్థ్యం. ఈ విధంగా మేము బడ్జెట్ లో మన పథకాలను కూడా ప్రవేశపెట్టి దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులుగా ఈరోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య వినాలని వచ్చినప్పుడు అక్కడ నిద్ర చేసిన తెల్లవారి వేమన రాజనాలయం దర్శించుకున్న తర్వాత కల్లిగూడ సూరం ప్రాజెక్టు తీసుకువెళ్ళిన ప్రధానంగా ఈ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం రావాలంటే వారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నప్రభు గారి సహకారం ఉంది, శ్రీబాబు గారి సహకారం ఉంది. వారు రాయట్టీలో భాగంగా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా చేర్చి మన ప్రాంత రైతాంగానికి ఈరోజు శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. మనం ఇది చూసి కలెక్టర్ గారు తీసుకుని వచ్చినాం, అన్ని చూసినాం. అంటే మా చిత్తశుద్ధి నిదర్శనంగా ఈరోజు బడ్జెట్ లో కూడా డబ్బును కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తారు. వాళ్ళలాగా ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చేది లేదు, వాళ్ళలాగా మ్యాపులతోని రంగురంగుల బ్రోచర్లు రంగురంగుల వీడియోలలో మేము చేసేటువంటి కార్యక్రమం కాదు. బ్రిడ్జిలు అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందని చూస్తే అసలు ల్యాండ్ అక్విజిషన్ లేదండి. 10 సంవత్సరాలుగా 2005లో 15లో ఆర్ఎండ్బి శాఖ తుమ్మల నాగేశ్వరరావు తీసుకుని వస్తే ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్ కాలే. బ్రిడ్జికి సంబంధించి 6,92,00,000 కావాలని మీరు ప్రసాద్ పథకంలో రూపాయి తీసుకురాలేరు. నరేంద్ర మోడీ గారు వచ్చి వేములలో దర్శనం తీసుకుపోతాడు, వేలాడ దేవుల ప్రసక్తే మాట్లాడు. ఈరోజు మీరు మాత్రం వేలాడ ఆలయానికి బడ్జెట్ లో నిధులు కేటాయించినందుకు మేము ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధ చేసిన ప్రభుత్వం అని అంటుండ్రు. ఈరోజు గమనించండి, ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ లో కూడా వేములవాడ దేవాలయానికి సంబంధించి 50 కోట్లు కేటాయించినట్టుగా ఈరోజు మేము పెట్టినటువంటిది. ఇప్పుడు దాని మీద సబ్బును ఎట్లా సరిదిద్దుకుంటారు అంటున్నాం. వేములో టెంపుల్ డైరెక్టర్ అథారిటీ వీటికు 50 కోట్లు కేటాయించినట్టుగా 2వ పుస్తకం. అంటే విడివిడిగా పద్దులు ఉంటాయి. ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్న భారతదేశం ఎక్కడైతే మీరు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధ చేసినరో ఆ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయాలి, తప్పును సరిదిద్దుకుండా ఉంటుంది. ఇక పరాయి దేశంలో పాలకుడు 9 నిమిషాల వీడియో రిలీజ్ చేసిండు, మా వాళ్ళు పంపించిన నాకు బడ్జెట్ లో. ఇప్పుడేమంటా ఉంటున్నా అనుభవజ్ఞుడిగా లేకపోతే చాలా మేధావి అపర మేధావి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి ఏం చెప్తారు అంటున్నా. అసలు మీకు తెలియదా? ఇంచుమించు 2009 నుంచి శాసనసభ్యుడు ఎంపికైన తర్వాత బడ్జెట్ పద్దులు ఎలా ఉంటాయి మీకు తెలియదా అంటున్నా. 39 పద్దులు, ప్రతిదీ ఆర్థిక మంత్రి చదివినప్పుడు గుణాంకాలు, మెజారిటీ గుణాంకాలు చెప్తారు. దాని డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి పుస్తకం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పుస్తకం విడుదల చేస్తారు. ఇది పట్టణాభివృద్ధి శాఖ. ఈ విధంగా మేము చేస్తే ఆయన అంటుండే 9 నిమిషాల వీడియోలో 150 ఈ విషయం కూడా నా చిత్రం అనిపిస్తుంది. ఆయనే చెప్పుకుని మీరు ద్వారా అడుగుతున్నా. వేములో నియోజకవర్గ అభివృద్ధికి 2023-24 అధికారిక మంజూరైన 155 కోట్ల నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. ఇగో ఇది గతంలో ఉన్న శాసనసభ్యుడు మీ ప్రెస్ కు పంపించి వేణు ప్రజల ద్వారా డిమాండ్ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, జవాబులు అడుగుతున్నా. వేములో నియోజకవర్గ అభివృద్ధికి
2023-24 సంవత్సరంలో అధికారిక మంజూరైన 155 కోట్లకు నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటుండు. అంటే ఆ రోజు నీకు చిత్తుకాయమేనా అంటుండు. నీ 23-24లో మంజూరు అని చెప్పి గొప్ప చెప్పుకున్నది చిత్తుకాయుధం అన్నట్టు కదా. అసలు ప్రొసీడింగ్ అంటే మంజూరు అంటే నిధులతో కూడుకున్నదే ప్రొసీడింగ్. నీకు నువ్వు తప్పొప్పుకున్నావు కదా అంటున్నా. అంటే ఆనాడు ఎన్నికలకు ముందు ప్రజలను మసిపూసి మారి చేయడానికి ఏమంటే కొన్ని టెండర్లు అయినాయట, బ్రిడ్జీలట, రోడ్లట, పంచరాశాఖ జీవనట, కట్లాపూర్ రోడ్డు, దూడూరు, మేడిపల్లి, పోరుమల్ల, కోనరాపేట బ్రిడ్జీలు ఏవేవో రాసుకుంటూ వచ్చింది. ఇల్లు నీవు ఆ రోజు మంజూరు చేసినట్టయితే ఆనాడు ఎందుకు నిధులు విడుదల చేయాలి? ఈ రోజు మమ్మల్ని నిధులు విడుదల చేయాలంటే చిత్తుకాయలు కదా అన్నాడు. ఎస్, మాకు బాధ్యత ఉంది. ఈ అవసరానికి తప్పనిసరి నిధులు మేము మళ్ళీ మంజూరు తీసుకొస్తామా లేకపోతే వాటికి నిధులు తీసుకొస్తామా? మాకు బేసిజాలు లేవు, అభివృద్ధి అంశాలు మాకు బేసిజాలు లేవు. కానీ ఇప్పటికీ ఇంకా తప్పును ఒప్పుకోక మేము 23లో అధికారికంగా నిధులు మంజూరు చేసినా దాన్ని నిధులు విడుదల చేయాలి అంటే ఆనాడు నిధులు లేవనట్టే కదా అంటుంది. అంటే ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చేటువంటి ఏవైతే ప్రజలకు మోసగించేటువంటి కార్యక్రమాలను ఇది ప్రజలు వేములవాడ ప్రజలు రాజన్న భక్తులు గమనించబడుతుంది. ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడతా అన్న కేసీఆర్ హామీలు నీటి ముట్టలేని ఏనాడు బడ్జెట్లో ఇలాంటి బడ్జెట్ పుస్తకాలు ఎక్కడ తీసుకురాని నేను ఈరోజు 50 కోట్లు పెట్టేయగలను. అది కూడా మా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారితో సంప్రదించి, గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, వేములవాడ కింద లేఖ రాసిన అధికారులు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మాట్లాడితే వేములవాడ పెద్ద టౌన్, టెంపుల్ సిటీ, ఇంత అధ్వానుకుంటే ఎట్లా వెంటనే నిధులు విడుదల చేయమన్నారు. ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ బిడ్డకి సంబంధించి రద్దు చేసి కొత్తగా టెండర్లు పెట్టాలని చెప్పని పిలిపియాలని చెప్పండి అనుకున్నాం. అరే మాకు మొదటి 3 మాసాలు 100 రోజులు అసలు ఎక్కడే ఉందో తెలవడానికి అర్థం కాలే. తర్వాత 3 మాసాలు ఎన్నికల కోడ్, తర్వాత ఇప్పుడు 4 రోజులు అవుతుంది మీ పట్టాల మీదకి ఎక్కి. అప్పుడు ఏమాయ్ 6 గ్యారెంటీలు, ఏమాయ్ ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్ సుప్రయాణం చేసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. ఏం తక్కువ వేసినాం అని ఒకటి వేసుకుంటున్నాం. రైతుల చిరకాల కోరికలు ఎప్పుడైనా చూసారు? రైతుల రుణమాఫీ ఆనాడు 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఏకకాలంలో రుణమాఫీ చేసి పాస్ పుస్తకాలు విడుదల చేసిన వీళ్ళు తర్వాత ₹1,00,000 రుణం, ₹1,00,000 రుణం మాఫని పావలా ఒకసారి దువ్వాని ఇచ్చినట్టు. రోజు మేము వచ్చిన తర్వాత ₹1,00,000 లోపల రుణం ఒకసారి మాఫీ చేసినాం, 1,50,000 చేసినాం. చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయం. 2 లక్షలు కూడా ఇప్పుడు ఆగస్టులో చేయబోతున్నాం. ఇవన్నీ ఎక్కడ ప్రజలకు వెళ్తున్నాయని చెప్పినటువంటి భయంతో పిచ్చి కారు కూతలు, పిచ్చి మాటలు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ కోసం నిన్న మా శ్రీబాబు చెప్పారు 64 గంటల పైచిలకు మాట్లాడి 9 రోజుల్లో. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైతే తెల్లవారుజామున 3:30 నడిచింది. హిస్టరీ అంటే ప్రశ్నించే గొంతుకులు అణిచివేసింది వాళ్ళైతే, మీరు ప్రశ్నించే వాళ్ళు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని రాజకీయం చేసుకోవడానికి వాడుకునేటువంటి కార్యక్రమం చేసింది తప్ప ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా సక్రమంగా వాళ్ళు ప్రజా సమస్యలపై మాట్లాడినటువంటి పాపన లేరు. మన ప్రాంతానికి సంబంధించి చేనేత కార్మికుల కోసం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శాసనసభ్యులు మాజీ మంత్రులు కూడా ఏదో మాట్లాడితే మా ముఖ్యమంత్రికి సమాధానం మీరు పెట్టిపోయిన బకాయి, మీరు ఇవ్వాల్సిన డబ్బు ఈ రోజు మేము వచ్చిన తర్వాత 100 కోట్ల వరకు ఇచ్చిన, ఇంకో 55 కోట్లు మళ్ళీ ఇవ్వడానికి కోసం రంగం సిద్ధమైంది. చేనేత పరిశ్రమ ముందుకు తీసుకోవడం అంటే ఈ రోజు బడ్జెట్లో కూడా చూసారు, దాని బడ్జెట్ కూడా చేనేత దానిలో కూడా ఉంది. నేను ఇక్కడ ఈ రోజు వేములవాడ పట్టణంలో అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాగానే మొట్టమొదటి ఈ అంశాన్ని మీకు చెప్పడానికి, ఇది వేములవాడ రాజన్న భక్తుల విజయంగా నేను భావిస్తున్నా. ఏదైతే బడ్జెట్లో పెట్టడం కోసం మొదలుపెట్టినామంటే ఇంత ఇబ్బంది ఉంది తెలుసు మీకు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు వాళ్ళు. అయినా మనం వారు కూడా రాజన్న దండ పెట్టుకున్నప్పుడు అభివృద్ధి చేస్తాం. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మీకు గుర్తుంది. నేను ఆనాడు ఎందుకు వారిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినంటే ఇక్కడిక్కడే ముంపు గ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం కాబోతుంది. రైతులకు సంబంధించి కానీ వేళ రాజధాని ప్రధాన సమస్యలు మోతుకురాపేట చంద్రుతి రోడ్డు అటువే అనుమతులు లేవు, అది కూడా ఇప్పించేట్టు కార్యక్రమం చేస్తున్నాం. మూలవాగు పెంటివాగు మీద బ్రిడ్జిలు మంజూరు అని చెప్పి ప్రకటించుకుని దీనిలోకి ఇప్పుడు నిధులు మంజూరు అని చెప్పండి. బట్టి చిత్తుకాయనిచ్చి మీరు పారిపోయినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలప్పుడు గెలవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం మీరు. ఈరోజు ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండడం వాళ్ళం ఈ విధంగా అబండాలు వేయడానికి మంచిది కాదు. నేను వేములవాడ నియోజకవర్గ ప్రజలకు
ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం నాటకమే గాని ఏమైంది నిధులని చెప్పని గగ్గోలు పడుతున్న వారు ఈ రోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో దయచేసి ప్రజలారా రాజన భక్తులు మీరే నిలదీయండి వారిని అని అడుగుతున్నారు. 10 ఏళ్ళ అధికారం నుండి బీజేపీ ప్రసాద పథకం ఒక అడపై తీసుకురాలి. ఈరోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి తీసుకొస్తామని ఆలోచన లేదు. మీ బడ్జెట్ పెట్టి ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? అంటే మిమ్మల్ని అడ్డేటోళ్ళు ఎవరు లేరా? నాకు ఎక్కడ బాధ వేసిందంటే, అరే పనిచేస్తున్నాం, మా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఏంటి? పరాయ దేశం నుండి చిలక పలుకుడు ఏంది? ఆయన నుంచి ఆయన ఒప్పుకున్నాడు. మీరు చూసిన వాట్సాప్లో 2023-24లో 155 కోట్ల నిధులు మంజూరు అయిన దానికి ఇప్పుడు నిధులు మంజూరు ఏమంటుంది మళ్ళా. అంటే ఆయన చిత్తుకాయదని ప్రజలు మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టుగా నీ మాటలు చివరి చెప్పు. ఫ్లైట్ ఎక్కి దిగు ముక్కు రాయి నా చిత్తు కాగితాలని చెప్పి ఒప్పుకో. మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రసంగం మీరు చూసిండు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఎవరంటే మీ ఆపలు అనుకోవట్లేము. గతంలో రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు ఒకరు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా లోకానికి ఎంత విలువిస్తుడు మీ అందరూ చూశారు. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచితపేయడం కానీ, ఆడతల్లు కోసం అనేక కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా మార్చడానికి కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇవన్నీ పోతున్నప్పుడు సభ నిండు సభలో అక్కలు అని సంబోధించిండు. భారతీయ జనతా పార్టీ తప్పులేదన్నది, సిపిఐ తప్పులేదన్నది, ఎంఐఎం తప్పులేదు రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఉన్నది. కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు. ఒకరోజుకి వాళ్ళు దమ్ముకొచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి అనుకున్నారు. వేనాళ్ళకు కూడా ఏదో వాళ్ళు కార్యక్రమం చేయలేదు. అసలు హౌస్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఎందుకు పెట్రోల్ పోసుకోవాల్సి వచ్చిందో కూడా అర్థమైతలేదు. నాకేం అర్థం కాలేదు. కొంచెం అక్కడ ఏం దుర్భాష ఆడిందో అసలు అన్పార్లమెంటియన్ పదమే రాలేదు. అక్కడ తెలంగాణలో అక్కలు అనే పదం ఎంత పెద్దది. ఆ విధంగా అంటే మమ్మల్ని మోసం చేసిపోయారు, మిమ్మల్ని కూడా మోసం చేస్తారు, జాగ్రత్త అనే వర్డ్ అన్నాడు. అది అన్పార్లమెంటరీ భాష కాదు. అరే జాగ్రత్త అని చెప్తాం మనం. ప్రయాణం చేసి జాగ్రత్త అంటావు, నాకు ఏమైనా అనుకుంటున్నాం, ఏమనుకుంటాం చెప్పి లొల్లు పెట్టుకుంటే ఏమవుతుంది? అరే ప్రయాణం జాగ్రత్త అని చెప్పి పెద్ద వస్తున్నా అంటాడు నాన్న అన్న పోతున్నా ప్రయాణం జాగ్రత్త అంటాడు. గౌరవం పోకముందు ప్రయాణం జాగ్రత్త అంటే మంచి నడపనుకుంటాం అయినా చెప్పి లొల్లు పెట్టుకుంటా కదా. అరే నా శ్రేయభిలాషి నా కోసం మంచి చెప్తుందని చెప్పనుకోవాలి. కానీ దాన్ని కేటీఆర్ గారు ఏదైతే రాద్దాం చేయాలి కూడా ఫెయిల్ అయిపోయింది. మేము వాళ్ళు అసెంబ్లీ సస్పెన్షన్ కావాలని కోరుకున్నాం. మీరు సస్పెన్షన్ చేయలేం. మా ముఖ్యమంత్రి చెప్పారు వాళ్ళు ఉండాలి సభలో, వాళ్ళు చెప్పేది విందాం, మనం చెప్పేది వాళ్ళు వినాలని చెప్పారు. రెండోది మాది గల ఆత్మగౌరవం ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ అంశంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారు, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ మాజీ సీఎం గారు అందరితో కూర్చొని చర్చించి ఎందుకు ఇది ఆలస్యమైందని చెప్పని దేశంలో పేరుగాంచిన అడ్వకేట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెట్టి ఈరోజు తీర్పు రావడం కార్యక్రమం సందర్భంలో కూడా అంత మంచి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతూ కూడా వీళ్ళు ఆందోళన చేస్తారు, నిలబడి ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీర్మానం చేసినాం. సుప్రీంకోర్టులో అది రావడం, తీర్పు రావడం అనేది అనుకూలంగా హర్షదాయకం చెప్పని నిండు సభ ఆమోదించింది. మేము కూడా మరి ఆ తీర్పును స్వాగతిస్తున్నాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నాం. విడుదల చేసినాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా రాబో రోజుల్లో మరి కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతాం. ప్రజలందరూ దీన్ని గమనించి ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు యథావిధిగా అందేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా మేము మంచి పనులుంటే స్వాగతిస్తూ చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుని ఈ ప్రాంతాన్ని విస్మరించడం వల్ల నష్టపోయిన ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిధులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము అంటున్నాం ఎవరోడో పిచ్చి పిచ్చి మాట్లాడే మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఏమి 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. అప్పుడే 6 మాసాలు కాకపోతే ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేస్తూ అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అర్థం కావడం లేదు. రాబో రోజులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పారన్నమాట. అరే అభివృద్ధి ఇంత మంచి జరుగుతుంటే ఓల్వై పరిశీలన జరిపి ఇంకా మీ అధికారులు అనుకుంటే ఇక్కడ కొందరు ఏ ప్రాంతాలు పరిశీలన చేయడం, అక్కడ ఆయన నాకేం అర్థమైతలేదు. ఎందుకు ఇంత గౌరవిస్తున్నా అర్థం చేసుకుంటలేరు కొందరు.
నేను ఎంత గౌరవిస్తున్న వ్యక్తిగా అంటే ఒక్కొక్కరికి మేము మీ కింద నుంచి వచ్చిన వాళ్ళు ఓ బడుగు బలి నిర్వహించి వచ్చిన ప్రతినిధిగా అందరి గౌరవాలు కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి దాన్ని కూడా అర్థం చేసుకుంటలేదు. ఇది సరైన విధానం కాదు. రాబో రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాను తప్పనిసరిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంగా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈ రోజు ఇంతకుముందు చెప్పారు బ్రిడ్జిలకు 6,72,00,000 కావాలని చెప్పనిచ్చి ఏం చేసినట్టు అన్ని పనితాం. రంగురంగు వీడియోలో 3 బ్రిడ్జిలు చూపిస్తారో లేదా క్షేమప్పుడు అంటున్నా. అసలు ఆ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తే అటు ఇటు ప్రైవేట్ భూములు పోతున్నాయి. వాళ్ళకి దృష్టిపడి ఇవ్వాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అన్నా పైసలు లేవు, మంజూరే లేదు దానికి. ఇవ్వాలి. వీళ్ళు గొప్ప చెప్తున్నారు వాట్సాప్లలో. ఇంకా అంటే ఉనికిని చాటుకునే కార్యక్రమమా నాకు అర్థం అవుతలేదు. ఇంకా అసలు టికెట్ కేటాయిస్తులేంటే ఇక్కడ వనికిరావన్నట్టేనా. ఇంకా అప్పుడప్పుడు ఏదో నసుగులు ఎప్పుడెప్పుడు ఏవో పెట్టేటువంటి కార్యక్రమం. సరే, ప్రజల విజ్ఞులు, ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలపై నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడడం నా బాధ్యత. నేను సేవకుడిగా ఉంటానా, సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నా ఉంటున్నా. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తాం. ప్రజలారా మీరే న్యాయ నిర్ణేతలు. మొన్నటి రోజు బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారము, బట్టి విక్రమార్క సహకారము, పొన్నం ప్రభాకర్ సహకారము, శ్రీధరబాబు గారి సహకారంతో బడ్జెట్ పుస్తకంలో మొదటిసారి 50 కోట్ల రూపాయలు పెడుతున్నట్టుగా, విడుదల చేస్తున్నట్టుగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ పుస్తకంలో అచ్చయింది. దయచేసి ఈ అంశాన్ని గమనించమని నేను కోరుతున్నా. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చేసేటువంటి వాటిని నమ్మకండి. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోయేటువంటి బాధ్యతను మీరు నాకు అప్పైపోయింది అమలు చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా. వేరే దేవాలయాన్ని కూడా వాళ్ళలాగా ఏటా 100 కోట్లు పెడతావు, 500 కోట్లు అభివృద్ధి చేస్తావు చెప్పండి. ఆనాడు గొప్పలు చెప్పండి, ఎందుకు ఇవ్వలేని చెప్పన్నాం. అన్నం కాబట్టి ఈరోజు మీరు వచ్చినాక ఎందుకు ఇవ్వలేని చెప్పండి. మమ్మల్ని మీరు అడుగుతారు, మీరు ఇచ్చే జవాబుదారితనంతో ఉండాలని చెప్పని మేము చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తారు. మీ ఆశీర్వాదం మాకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న భక్తులకు, ప్రజలకు కోరుతా ఉన్నా. అందరికీ ఉదయపూర్వక నమస్కారం.